ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 23 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు మహాభాగ్యశాలురు. ఎందుకంటే మీకు భగవంతుడు ఇప్పుడు చదివించే ఈ చదువును ఇంతవరకు ఏ ఋషులు మునులు కూడా చదువుకోలేదు. ఈరోజు మురళీలోని ప్రశ్న, డ్రామాలోని ఏ విధి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచంలోని మనుషులకు తెలియదు? సమాధానము, ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాలలు ప్రజ్వలితమయ్యాయని మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది. ఈ విధి ప్రభావం నుండి ఎవ్వరూ తప్పించలేరు, వాయిదా వేయలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞము అంటే దీని యందు పాత ప్రపంచ సామగ్రి అంతా స్వాహ అవుతుంది. తర్వాత మళ్ళీ మనము ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరుని విధి అని అనరు, డ్రామాలోని విధి అని అంటారు. పాట ముఖము చూసుకో ప్రాణి. ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా మనుష్యులే. ఇది మనుష్య సృష్టి. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుష్యులుగా అయ్యారు. తండ్రి ఆత్మలకు శిక్షణ ఇస్తారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడినని ఆత్మకిప్పుడు తన స్వధర్మం గురించి తెలిసింది. ఇది ఆత్మ యొక్క రథము. తండ్రి ఎలా ఈ రథంపై సవారీ అయి ఉన్నారో అలా మీ ఆత్మ కూడా మీ రథం పైన సవారీ అయి ఉంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అనే జ్ఞానాన్ని ఆత్మ మర్చిపోయింది. మనముండే స్థానము మూలవతనము. ఈ శరీరం మనకు ఎక్కడ లభిస్తుంది? ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు. మీరు శాంతిగా కూర్చోవాలి అనుకుంటే స్వయాన్ని ఆత్మగా శాంతిధామ నివాసిగా భావించండి. కొంత సమయం శాంతిగా కూర్చోగలరు. మనుషులు శాంతిని కోరుకుంటారు. మనసుకు శాంతి కావాలి అని ఆత్మ అంటుంది. కానీ నేను ఆత్మను అనే విషయమైతే మనుషులకు తెలియదు. ఎందుకంటే దీనిని మర్చిపోయారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. రాణి హారము మెడలోనే ఉంటుంది, కానీ మర్చిపోయి వెలుపల వెతుకుతూ ఉంటుంది. తండ్రి కూడా శాంతి మీ స్వధర్మము అని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మనం శాంత స్వరూపలము అని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని పిల్లలు తెలుసుకున్నారు. అవయవాల నుండి విడుదలైనప్పుడు ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంత సమయమైనా కూర్చోగలదు. శరీరంతో పని చేయకుండా శాంతిగా ఉండాలనుకుంటే శాంతిగా కూర్చోండి. ఇది సత్యమైన శాంతి. దీనిని మీరు వెతకరు. మీ స్వధర్మమే శాంతి అని బాబా అంటున్నారు. ఆత్మ ఇక్కడ ఇప్పుడు పాత్ర అభినయిస్తూ ఉంది. మనము 84 జన్మల పాత్ర చేస్తామని తండ్రి ద్వారా తెలిసింది. 84 జన్మల చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం పిల్లలు మాత్రం అర్థం చేసుకున్నారు. మొదట మనము సూర్యవంశీ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవాళ్ళము. ఆ తర్వాత చంద్రవంశీయుల నుండి వైశ్యవంశీయులుగా శూద్రవంశీయులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనము సూర్యవంశీయులుగా అవ్వాలి. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీరు ఎంతో సౌభాగ్యశాలురు. తండ్రి యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఇది సద్గతినిచ్చే మార్గము. సద్గతినిచ్చేవారు ఒక్కరే అనేది అర్థం చేయించాలి. బాబా వచ్చి మనకు 21 జన్మలకు సద్గతిని ప్రాప్తి చేయిస్తున్నారని ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. బయట మనుషులకైతే ఈ విషయాలేమీ తెలియదు. బీకేలైన మీకు మాత్రం తెలుసు. బీకేలైన మీకు ఏం తెలుసు అని ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు.
బ్రాహ్మణులా కాదా అని పరీక్ష జరగాలి కదా. అందుకే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీరు బ్రహ్మకు పిల్లలైతే సృష్టి చక్రం తప్పకుండా తెలిసి ఉంటుంది. రచయిత అయిన తండ్రి ఎవరో తెలుసా? ఋషులు, మునులు మొదలైన వారికి రచయితల గురించి తెలియదు. అనగా వారు నాస్తికులయ్యారు. మీరు కూడా నాస్తికులుగానే ఉండేవారు. మీకు కూడా రచయిత అయిన తండ్రి, వారి యొక్క రచన ఆది మధ్యాంతాల గురించి కూడా తెలిసేది కాదు. పాఠశాలలోకి మొదట చదువు రాని వారే కదా వస్తారు. తరువాత పాఠశాలలో పలానా చదువు చదువుతున్నాను అని అంటారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ చదువులో ఉన్నారు. పరంపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. రచయిత ఒక్క శివబాబా మాత్రమే. రుద్రుడు జ్ఞానయజ్ఞం రచించాడు అని శాస్త్రాలలో కూడా ఉంది. ఇప్పుడు రుద్రుడు అన్న, శివ పరమాత్ముడు అన్న తేడా అయితే ఏమీ లేదు. రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల వెలువడింది అని కూడా వ్రాయబడింది. కేవలం రుద్ర శివునికి బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. ఇది అదే గీత. ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైంది అని అంటారు. ఈ జ్ఞాన యజ్ఞము స్వరాజ్యం కొరకు. ఇందులో పాత ప్రపంచం స్వాహ అవుతుంది. యజ్ఞములో సర్వము ఆహుతి చేస్తారు. అనగా సామగ్రి అంతా వేసేస్తారు. సర్వము స్వాహ చేస్తారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. మళ్ళీ పాత ప్రపంచంలోకి రారు. ఈ ప్రపంచం సమాప్తమైపోతుంది. ప్రకృతి ఉపద్రవాలు మొదలైనవన్నీ జరుగుతాయని కూడా మీకు తెలుసు. ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో కూర్చోవాలి కదా. శివబాబా అంటున్నారు, నా బుద్ధిలోనే ఈ జ్ఞానం అంతా ఉంది. తండ్రి సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞానసాగరులు. సృష్టి ఆది మధ్యాంతాలు కూడా వారికి తెలుసు. ఋషులు, మునులు మాకు రచయిత రచనల గురించి తెలియదు అని అంటారు. మీకు ఏం దొరుకుతుంది అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు? గొప్ప గొప్ప ఋషులు, మునులు రచయిత రచనల ఆది మధ్యాంతాలు తెలియదు అని అనేవారు. దాని గురించి మాకు తెలుసు అని చెప్పండి. రచయిత అయిన తండ్రి తప్ప రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవ్వరూ తెలపలేరు. రచయితయే అర్థం చేయించగలరు. ఈగలకు కూడా రాణి ఉంటుందని మీకు తెలుసు. రాణి వెనుక అన్ని ఈగలు పోతూ ఉంటాయి. రాణి అనగా తల్లితో వాటికి ఎంతో సంబంధం ఉంటుంది. అలాగే బేహద్దు తండ్రి వచ్చినప్పుడు పిల్లలందరినీ కూడా తన వెంట తీసుకుని వెళ్తారు. బాబా ఆత్మలమైన మనల్ని శాంతిధామానికి తీసుకుని వెళ్ళడానికే వచ్చి ఉన్నారని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. మళ్ళీ మన పాత్ర సత్యయుగంలో ప్రారంభమవుతుంది. ఆ పాత్ర చేసేందుకు మీరు ఈ దేవీ దేవతా పదవిని పొందుకుంటున్నారు. మీరు ఇక్కడకు మనుష్యుల నుండి దేవీ దేవతా పదవిని పొందుకునేందుకే వస్తారు. సర్వగుణాలు ఇక్కడనే కదా ధారణ చెయ్యాలి, సంగమయుగంలోనే. ఈ లక్ష్మీ నారాయణల వలె తయారవ్వాలి. దివ్య దృష్టితో తప్ప వీరిని ఎవ్వరూ చూడలేరు. మనం ఇప్పుడు సూర్యవంశంలో దేవతలుగా అవుతామని మీకు తెలుసు. స్వర్గ రాజధాని ఎలా స్థాపన అవుతుందో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యయుగంలో దేవతల రాజ్యం మాత్రమే ఉండేది. కానీ దేవతల రాజ్యంలో కూడా రాక్షసులు మొదలైన వారిని చూపిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. భారతదేశం ఎంతో పవిత్రంగా ఉండేది. సర్వగుణ సంపన్నులు అని మహిమ కూడా చేస్తారు. వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. అనేక మందిరాలు కూడా నిర్మించారు. కానీ సతయుగంలోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడు స్థాపనైంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇంత ఉన్నతంగా ఉన్న భారతదేశం నీచంగా ఎలా తయారైందో కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.
విధి అలా తయారై ఉంది అని అంటారు. ఎవరి విధి అనేది కూడా తెలియదు. డ్రామాలోని విధి అని భావించినట్లయితే అర్థమవుతుంది. డ్రామాను రచించిన సృష్టికర్త, డైరెక్టర్ ఎవరు? వారు కేవలం ఈశ్వరుని విధి అని అంటారు. డ్రామా అంటూనే డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి కదా. కేవలం పుస్తకం చదివినంత మాత్రానైతే అర్థం కాదు. డ్రామాను గురించిన వివరణ డ్రామాను చూసేంత వరకు అర్థమే కాదు. వార్తాపత్రికల్లో కృష్ణుని చరిత్ర డ్రామాగా తయారైంది అని ప్రకటించారు. కానీ డ్రామాను చూసేంత వరకు అర్థం కాదు. డ్రామాను చూసినప్పుడు ఇదంతా డ్రామాలు జరగాలి అని అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీకు ఇప్పుడు డ్రామా యొక్క జ్ఞానం యథార్థంగా తెలిసింది. ప్రపంచ చరిత్ర భూగోళాల చక్రం తిరుగుతూ ఉంటుంది అని మనుషులు అంటారు. కానీ అది ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల తర్వాత సంగమ యుగమని వ్రాసి ఉన్నారు. కానీ మనుషులు యుగ యుగాన భగవంతుడు వస్తారు అని భావిస్తారు. సత్య, త్రేతాయుగాల మధ్య కూడా ఒక సంగమ యుగం ఉంటుంది. కానీ ఆ సంగమ యుగానికి ఎలాంటి మహత్వం లేదు అని బాబా చెప్తున్నారు. అక్కడ ఆత్మలకు ఏ మంచి జరగదు. సత్యయుగంలోని సూర్యవంశీయులు, తర్వాత త్రేతాయుగంలోని చంద్రవంశీయులకు రాజ్యము ఎలా ఇచ్చారో మీకు తెలుసు. చంద్రవంశీయులు సూర్యవంశీయులపైన దాడి చేసి విజయం పొందలేదు. చంద్రవంశపు రాజులకు సూర్యవంశంలోని రాజు రాణి రాజ్యభాగ్యపు తిలకాన్ని దిద్ది రాజ్య సింహాసనం పైన కూర్చోబెడతారు. రాజుకు రాముడు అని, రాణికి సీత అనే టైటిల్ ఎవరిచ్చారు? సూర్యవంశీయులు తమ రాజ్యాన్ని చంద్రవంశీయులకు బదిలీ చేసి ఇప్పుడు మీరు రాజ్యపాలన చెయ్యండి అని చెప్తారు. ఈ దృశ్యాలన్నీ కూడా పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూశారు. అంతేకాని యుద్ధము మొదలైనవేమీ జరగలేదు. ఎవరికైనా రాజ్యము ఎలా ఇస్తారో అలా ఇస్తారు. వారి పాదాలు మొదలైనవి కడిగి వారికి రాజ్య తిలకం పెడతారు. అక్కడ గురువులు, గోసాయిలు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మనము దైవీ స్వభావం కలవారిగా అవుతామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజ్యంలో మనం ఎంతో సుఖంగా ఉంటాము. బాబా మనల్ని దుఃఖము నుండి వెలుపలికి తీసి సుఖములోకి తీసుకొని వెళ్తారు. ఇతరులెవ్వరూ సుఖవంతులుగా తయారు చేయలేరు. సాధువులు కూడా శాంతిధామంలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. తండ్రి అంటున్నారు, నేను ఈ సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరించి శాంతిధామంలోకి తీసుకుని వెళ్తాను. సన్యాసులు ద్వాపర యుగంలో వస్తారు. స్వర్గంలో దేవతలమైన మనం మాత్రమే ఉంటాము. అక్కడ కూడా సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. సూర్యవంశీయులు వేరుగా, చంద్రవంశీయులు వేరుగా, తర్వాత ఇస్లాం మతం వారు, బౌద్ధులు, సన్యాసులు మొదలైన వారు ఎవరెవరు వస్తారో వారందరి సెక్షన్లు వేరువేరుగా తయారై ఉన్నాయి. మనం రాజ్యపాలన చేయునప్పుడు ఇతరులెవ్వరూ లేనేలేరు. మూలవతనంలో కూడా ఇటువంటి మాల నెంబర్ వారీగా తయారై ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి వంశము మొదటిది. ఆ తరువాత అయితే ఇతర వంశాలు వస్తాయి. ఇది అన్నింటికంటే పెద్ద వంశము. ఆ తరువాత వచ్చే ధర్మస్థాపకులందరూ వారి నుండే వస్తారు. రెండవ నెంబరులో వచ్చే వంశము ఇస్లాం మతము అని మీరు అంటారు. ఆ తరువాత బౌద్ధుల వంశము మూడవది. మనం మొదటి వాళ్ళము కదా. మిగిలిన చిన్న చిన్న హద్దులోని వారు లక్షల్లో ఉంటారు. ఇక్కడ ముఖ్యమైనవి 4 వంశాలు. మొట్టమొదట వచ్చేది మనమే. తర్వాత ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ మొదలైన వంశాల వారు వస్తారు. ఇప్పుడు మనం క్రింద పడిపోయాము. 84 జన్మల పాత్ర మనం మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరు లాస్ట్లో ఉన్నారో వారే మళ్ళీ ఫస్ట్లోకి వస్తారు.
దేవీ దేవతలు ఇప్పుడు పతితంగా ఉన్నందువలన స్వయాన్ని దేవతలుగా చెప్పుకోలేరు. దేవతలను పూజించడం వలన దేవతా వంశం వారు అనేది రుజువవుతుంది. సిక్కులు గురునానక్ను పూజిస్తారు. ఎందుకంటే వారు గురునానక్ వంశానికి చెందినవారు. సత్యయుగంలో మొదటి నెంబర్ వంశం మనది. దానికంటే ఉన్నతమైన వంశము మరొకటి లేనే లేదు. మనము అత్యంత ఉన్నతమైన వంశానికి చెందినవారము. అందరికంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తాము. మళ్ళీ వారే నిరుపేదలుగా అవుతారు. అందరికంటే ఎక్కువ దుఃఖపడేది కూడా వీరే. అప్పులు కూడా చాలా తీసుకుంటూ ఉంటారు. ఎంత షావుకారులుగా ఉండేవారో చూడండి, ఇప్పుడు చూస్తే ఎంత నిరుపేదలుగా అయిపోయారు. సర్వము పోగొట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఇది దుఃఖధామము. తండ్రి మళ్ళీ మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ముక్తికి వెళ్ళాలనే కదా వారందరూ కోరుకుంటారు. వారు సుఖాన్ని కాకిరెట్టతో సమానము అని భావిస్తారు. వారికి సుఖధామం యొక్క అనుభవం లేనే లేదు. మీకు అనుభవం ఉంది, మహిమ కూడా చేస్తారు. కానీ పతితులైన కారణంగానే కదా మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబా స్మృతినిప్పిస్తున్నారు. ఓ భారతవాసీల్లారా, మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ద్వాపరము నుండి ధర్మము యొక్క పేరును మార్చేసుకున్నారు. దేవతా ధర్మం వారే మళ్ళీ పతితులుగా అయ్యారు. ఓ పతిత పావన రండి అనే పాట పాడుతూ కూడా ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉన్నారో, ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారో తండ్రి అర్థం చేయించారు. మీరిప్పుడు మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇదైతే పాఠశాలలకు పాఠశాల వంటిది, యజ్ఞాలకు యజ్ఞం వంటిది. పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది. హోళికను కాలుస్తారు. పండుగలన్నీ కూడా ఈ సమయానికి చెందినవే. ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం సమాప్తం అయిపోతుంది. ఈ జ్ఞానము సన్యాసులు మొదలైన వారెవ్వరూ ఇవ్వలేరు. గీతలో కొంచెం జ్ఞానం ఉంది, కానీ పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉంది. జ్ఞానము కూడా మాయమైపోతుంది. శివబాబా అంటున్నారు, నేను ఈ యజ్ఞాన్ని రచించాను. ఇందులో అయితే మీరు తనువు, మనసు, ధనము అన్నిటినీ స్వాహా చేస్తారు. జీవిస్తూనే మరణిస్తారు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తూ ఉంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సుఖధామములోకి వెళ్ళేందుకు మీరు దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని హర్షితముగా ఉండాలి. అందరికీ రహస్యాన్ని అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకోవాలి అంటే ఈ అనంతమైన యజ్ఞంలో జీవించి ఉండి మీ తనువు, మనస్సు, ధనాలను స్వాహా చేయాలి. సర్వస్వము నూతన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేసుకోవాలి. ఈరోజు వరదానము, తమ మస్తకము ద్వారా మూడవ నేత్రాన్ని సాక్షాత్కారం చేయించే సత్యమైన యోగి భవ. సారాంశము, స్మృతి చిహ్నంలో యోగుల మస్తకం పైన మూడవ నేత్రాన్ని చూపిస్తారు. సత్యమైన యోగి పిల్లలైన మీరు కూడా మీ మస్తకము ద్వారా మూడవ నేత్రం యొక్క సాక్షాత్కారం చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండండి. తండ్రి మరియు నేను, మేము ఇరువురము తప్ప మూడవ వారు ఎవ్వరూ లేరు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు మూడవ నేత్రం సాక్షాత్కారం అవుతుంది.
ఒకవేళ బుద్ధిలో ఎవరైనా మూడవ వారు వచ్చేస్తే మూడవ నేత్రం మూసుకుపోతుంది. అందువలన సదా మూడవ నేత్రం తెరవబడి ఉండాలి. దీని కొరకు మూడవ వారు ఎవ్వరూ లేరు అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. స్లోగన్: ప్రశ్నాచిత్తులుగా అవ్వడము అనగా వ్యాకుల పడడం మరియు ఇతరులను వ్యాకులపరచడం. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. ఎవరు ఎటువంటి కర్మ చేస్తారో వారి పేరు కూడా అలాగే వస్తుంది. కర్మలు శ్రేష్టంగా ఉన్నట్లయితే శ్రేష్టమణి అనే పేరు పడుతుంది. శ్రేష్టమణిగా అయ్యేందుకు మనసు, మాట, కర్మలలో సరళత మరియు సహనశీలత ఈ 2 గుణాలు తప్పకుండా కావాలి. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకున్నా అది శ్రేష్టతయే కాదు. అందువలన సరళత మరియు సహనశీలత 2 కూడా జతలోనే ఉండాలి. అచ్చా. ఓం శాంతి.